నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిరిసిల్ల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థూలకాయ దినోత్సవ అవగాహన ర్యాలీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ నాయకుల సంబరాలు రైతు రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని వెల్లడించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా వేములవాడ బద్దిపోచమ్మకు ఘనంగా బోనాలు తంగలపల్లిలో బీజేపీ నేతల సంబరాలు కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా జిల్లా అధ్యక్షురాలు లీలా శిరీష మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి ప్రజలలో ఊబకాయం అధికంగా అవుతుందని అన్నారు. దానిలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిరిసిల్ల పట్టణంలోనే నేతన్న చౌక్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు. దీనివలన స్త్రీలకు, పురుషులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఊబకాయాన్ని ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయడం ద్వారా అరికట్టవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ వాళ్ళు 4 మార్చి అవేర్నెస్ డేగా డిక్లేర్ చేశారు. 2015 నుంచి వరల్డ్ ఒబేసిటీ డే అవేర్నెస్ కండక్ట్ చేయడం అవుతుంది. ఈరోజు ఇక్కడ ఐఎంఏ మరియు ఐఏపీ తరఫున ఇక్కడ వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ఫెక్షన్ డిసీజెస్ అనేవి చాలా ఉండేవి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఈ ఒబేసిటీ అనేది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే ఒబేసిటీ రాకుండా కానీ ఒబేసిటీని తగ్గించుకోవడానికి కానీ ఆస్కారం ఉంది. ఈ ఒబేసిటీ అనేది రకరకాల అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇంకా ఒబేసిటీ అనేది క్యాన్సర్ కూడా రావడానికి దోహదపడుతుంది. అంటే ఒబేసిటీగా ఉన్న వాళ్ళు కాలాన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనము ఈ ఒబేసిటీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. అంటే డైలీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వీక్లీ 150 minutes ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఒబేసిటీ రాకుండా ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ అంటే హై ప్రోటీన్, అడిక్వేట్ కార్బోహైడ్రేట్ అండ్ అడిక్వేట్ ఫ్యాట్, మరియు అడిక్వేట్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ ఉండేది తీసుకోవాలి. ఎక్కువగా హై ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఒబేసిటీ రాకుండా ఉంటుంది. ఈ హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే బ్రోకోలీ, తర్వాత స్వీట్ పొటాటో, ఇది యాపిల్, బనానా, ఇట్లాంటివి హై ఫైబర్ కంటెంట్ తీసుకుంటే ఇంకొంచెం రాకుండా. వరల్డ్ ఒబేసిటీ డే గత 50 yearsగా ఊబకాయం అనేది పెరుగుతున్నది కాబట్టి దాన్ని ఒక పర్యావరణంగా ప్రపంచవ్యాప్తంగా ప్లస్ ఉండడం వల్ల దాన్ని ఒక డేగా మనం సృష్టించుకొని ఏ విధంగా అయితే ఉపకాయం తగ్గాలనేటటువంటి
చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే మన డాక్టర్స్ పరంగా కూడా ఇవాళ ఈ మార్గం చేసి ప్రజలకి అవగాహన కల్పించడానికి మేము ఐఎంఏ నుంచి అందరం ఇతర బృందం అందరం వచ్చి ఉన్నాము. ప్లస్ దీంట్లో ముఖ్యంగా జీవన విధానము జీవన శైలి మారడం వల్ల మనిషి ఒబెసిటీ అనేది పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా డిసిప్లైన్ లైఫ్ ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల ఎక్సర్సైజ్ పెంచుకోవడం వల్ల ఈ యొక్క ఒబెసిటీని మనం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో టైం అనేది లేకపోవడం వల్ల చాలా వరకు హడావుడిగా తినేసి టైం ఇవ్వలేకపోవడం ఎక్సర్సైజ్కి దాని అంతటి వలన కూడా ఒబెసిటీ అనేది పెరుగుతుంది. ఈ ఒబెసిటీ వలన ఒక పర్సన్కే కాకుండా సొసైటీ మొత్తానికి కూడా చాలా హానికరంగా పరిగణిస్తున్నారు. ఏ విధంగా అంటే వైద్యపరంగా చూసుకుంటే ఈ ఒబెసిటీ పెరగడం వల్ల బీపీ కానీ షుగర్ కానీ టైప్ 2 డయాబెటీస్ ప్లస్ థైరాయిడ్ కానీ ఇంకా ఆడవాళ్ళలో చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గడం ఆడవాళ్ళలో పీసీఓడి అని చెప్పేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది కూడా వస్తూ ఉంది. దానివల్ల వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. ఇన్ఫెర్టిలిటీ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒబెసిటీ వల్ల. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరిలో చూసుకున్నప్పుడు ఈ ఒబేస్గా ఉన్నప్పుడు సొసైటీలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా చూడడం వలన వాళ్ళు కూడా ఆత్మాన్యుత భావానికి లోనయ్యి డిప్రెషన్గా కూడా ఫీలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దాన్నింటినీ అరికట్టుకోవడానికి మనము ఒబేసిటీ అనేది 100% తగ్గించుకోవాల్సిందిగా ప్రజలకి కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్కా కొమరయ్యను గెలిచినందుకు మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో కోసం దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా నిలిచారని, అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురి చేసినా తట్టుకుని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకుని మల్కా కొమరయ్యను ఓటు వేశారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో భారీ విజయాన్ని అందించిన టీచర్లకు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటి విజయానికి తపస్సుతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంబడుండి ప్రతి ఓటర్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విజయంతో ఆగకుండా ఉపాధ్యాయుల ఏ సమస్య ఉన్నా మా సంజయ్ అన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఇక ముందు కూడా అవి సాధించే విధంగా కొమరయ్య గారి ఆధ్వర్యంలో, సంజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే అంత రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రతి ఎన్నికల్లో ఏదైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా పోరాడి ప్రతి కార్యాలయం పైన కాషాయం జెండా ఎగురవే లక్ష్యంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో 317 జేవో కోసం బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే సంఘర్షణే ధ్యేయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వారు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ చేతులకు గాజు వక్కలు కుచ్చినా కానీ వాటర్ కెనాల్తో కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మల్క కుమరయ్య గారిని గెలిపించడంకు వాళ్ళందరికీ వినమ్రతాపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఈ ఉపాధ్యాయుల కోసం మరి ఆ పరిష్కారం కోసం మండలిలో మరి గలం విప్పుతారు కుమరయ్య గారని ఆ ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో భాగస్వామ్యంగా ఉన్న ఏదైతే తపస్ టీచర్స్ అసోసియేషన్ ఉందో వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఈ చారిత్రకమైన ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు యావత్ భారతదేశంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నందుకు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు పోతుందన్న విధానాన్ని వాళ్ళు సంతృప్తి పరంగా వాళ్ళు అంగీకరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గం ఉందో మరి మల్క కుమరయ్య గారు అమ్మానవంటి విజయాన్ని సాధించడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఈ ఏవైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గాలు వాళ్ళందరికీ కూడా టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరం కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నా విన్నపం ఏంటంటే మన కార్యకర్తలందరూ కూడా మన ఏరియాలో ఉండేటువంటి ఆ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ బీఈడి బీఎడ్ వాళ్ళకు కూడా మరి అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులకు కూడా ఈసారి ఓటు వేసే హక్కు కల్పించారు. కాబట్టి మనకు వీలైనంత మటుకు ఒక 5 మంది 4 మంది కలిసి ఆ పాఠశాలకు వెళ్ళి మనల్ని గెలిపించినటువంటి ఉపాధ్యాయ వర్గానికి మనసారా దండం పెట్టి అయ్యా మీ వల్ల మాకు మనకు బీజేపీ పార్టీకి మంచి విజయం సాధించారు, ఫలితం 3170 మరి దాని యొక్క ప్రభావం కూడా వాళ్ళు ఉపాధ్యాయ వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరిగిందనే ఆలోచనతో ఒక మంచి ఓటేసి మంచి అభ్యర్థిని మరి ప్రశ్నించే గొంతుగా పొద్దుగాల శాసన మండలిలో ఉండాలన్న ఉద్దేశంతో మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి అంజిరెడ్డి గారి నిర్ణయం మన గెలుపు కూడా మరి రేపు అవుతుందా రేపు ఎల్లుండి పొద్దుగాల అవుతుంది, ఎందుకంటే ఇంకా కౌంటింగ్ నడుస్తూ ఉన్నది. తప్పకుండా అంజిరెడ్డి గారు కూడా గెలుస్తారనే నమ్మకం మాకు మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా అతిథిగా అంటే మా బాస్ ఎవరైతే ఉన్నారో మరి రెడ్డమైన గోపి గారు అలాగే మండల మన టౌన్ అధ్యక్షుడు మిగతా మా కార్యవర్గ అందరికీ కూడా ప్రత్యేకించి ఇక్కడ చాలా కష్టపడ్డాం మేము అందరూ కూడా. ఆ రోజు ఎలక్షన్ రోజు పొద్దున్న సాయంత్రం దాకా మా బండి సంజయ్ గారు ఆదేశం ఇచ్చినటువంటి ప్రకారంగా అందరం సాయంత్రం 4-5 దాకా ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ యొక్క నెంబర్ లేబుల్ కూడా రాసిచ్చి మనసారి మీరు దండపెట్టి అయ్యా మొదటి ప్రాధాన్యత ఓటు మా కుమరయ్య అలాగే అంజిరెడ్డి గారికి ఇవ్వాలని చెప్పడం వల్ల మరి ఈ యొక్క విజయం సాకారమైంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీలందక సిరిసిల్ల నియోజకవర్గంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని తోట ఆగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులను విమర్శించే దానిపై ఉన్న శ్రద్ధ రైతుల పక్షాన ఎందుకు లేదని కాంగ్రెస్ నాయకులు ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఆకునూరి శంకరయ్య, సింధం చక్రపాణి, దిడ్డి రాజు, దార్ల సందీప, గజబింకర్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారని కోడం రమణ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా అమలుకు సాధ్యం కావడం లేదన్నారు. మున్సిపల్ శాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట ఎల్లారెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను జిందాబాద్ సిఐటియు. మున్సిపల్ కార్మికుల ఐక్యత. రావాల్సిన పెండింగ్ పిఆర్సీ బకాయిలను వెంటనే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పిఆర్సీ బకాయిలను వెంటనే మున్సిపల్ కార్మికులకు పరిష్కరించాలి. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల పెండింగ్ లేకుండా 5వ తారీఖు వరకే వేతనాలు అందించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలన్నింటి మీద ఈరోజు సిఐటియు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 128 మున్సిపల్లో మరి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, అయినా కూడా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21,000 కనీస వేతనం అమలవుతున్నా ఉంది కూడా ఇక్కడ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మరి మున్సిపల్ శాఖకు మంత్రిని కేటాయించకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని చేస్తున్నా కూడా ఈ మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి సిరిసిల్ల మున్సిపల్ చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో దాదాపు 39 వార్డులలో 250 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి మరి స్వచ్ఛ సర్వేక్షణ అవ్వచ్చు, పచ్చదనం పరిశుభ్రతలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు రావాలని వచ్చాయంటే కార్మికుల యొక్క కృషి వల్లనే వచ్చినాయి. కానీ కార్మికుల సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి గత పాలకవర్గం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి 2009 నుంచి 12 వరకు 3 సంవత్సరాల పిఎఫ్ సమస్య పెండింగ్ ఉంది. ఎన్నిసార్లు కమిషన్లు మారిన అధికారుల దృష్టి తీసుకెళ్లిన సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఆ సమస్యను పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారే ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకుని వెంటనే ఆ పిఎఫ్ పెండింగ్ సమస్యను పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత అకౌంట్లలో డబ్బులు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ప్రభుత్వము 11వ పిఆర్సీలో పెంచినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో 5 నెలల పిఆర్సీ కార్మికులకు బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ బడ్జెట్ లేదని చెప్తున్నారు తప్ప మరి కార్మికులకు పట్ల మరి వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నారు. మరి పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడం కోసం వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసము ఎంతో కష్టపడి పనిచేస్తూ నిత్యం మురుగులో పనిచేస్తున్న వీరికి కనీస రక్షణ సదుపాయాలు సబ్బులు, నూనెలు, గ్లౌజులు, బట్టలు, చెప్పులు అలాంటివి కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి వారికి ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు, ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, కనీసం ఐడి కార్డులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని స్థానిక సమస్యల మీద ఇక్కడ చర్చించి మరి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో మరి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పనులను బంద్ చేసి కూడా సమ్మెలోకి వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. మంగళవారం కావడంతో బోనాలతో ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారికి సమర్పించిన మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యంగా వండిన బోనాలను నెత్తన పెట్టుకుని క్యూ లైన్ లో బారులు తీరారు. వేప కొమ్మలు, గావు పిల్లలతో శివసత్తుల విన్యాసం సందడిగా కనిపించింది. పోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చెలువ పందిళ్లు వేయించారు.
తంగలపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టీచర్స్ అభ్యర్థి మల్కా కుమరయ్య గెలుపొందిన సందర్భంగా మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధరరావు మాట్లాడుతూ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కుమరయ్య ఘన విజయం సాధించడం పట్ల హర్షిస్తూ తంగలపల్లి మండల కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించామన్నారు. మల్కా కుమరయ్యకు ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించిన టీచర్లకు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో టీచర్ల సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, అరుణ్, శ్రీనివాస్, కిషన్ రాజు, ఆశీర్వాద్, లక్ష్మారెడ్డి, మధుసూదన్, సురేష్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మల్కా కుమరయ్య గారు ఇది ఒక విజయాన్ని చారిత్రాత్మక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విజయాన్ని ఉపాధ్యాయులకి అంకితం చేస్తూ ఉన్నాం. చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయులపై జరుగుతున్నటువంటి డిఏలు కావచ్చు, అవన్నిటిని పెండింగ్ ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి అందరూ కూడా మూకుమ్మడిగా దాడి అన్నటువంటి ఒక విధంగా ఈరోజు ఈ విజయాన్ని వారు గెలిపించుకోవడం జరిగింది. ఇకనైనా కూడా ఈ ప్రభుత్వాలు కూడా తీరును మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి ఏ డిఏలు అయితే ఉన్నాయో పెండింగు వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొద్ది రోజుల క్రితం ఏమైందంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఓటును బద్దలు కొట్టి ఎలాగైతే బీజేపీ వచ్చిందో ఈరోజు గల్లీలో కూడా వచ్చింది. రానున్న కాలంలో కూడా బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. చాలా రోజుల నుండి వేచి చూస్తున్నటువంటి తరుణం రానున్న దగ్గరలో నుండి ఇంకొక 3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి సంకేతాలు చాలా తొందరలో ఉన్నాయి. కాబట్టి ఈ మల్కా కుమరయ్య గారి విజయమే దీంటుకున్నది. ఇంకొక రోజు అయితే ఇంకొక విజయం కూడా మన ఖాతాలో పడబోతుంది. వేచి చూస్తూ ఉన్నాం ఆ విజయం ఎప్పుడు వస్తుంది అన్నటువంటి ఒక ఆకృతతోటి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు నైట్ లోపలనే ఆ విజయం కూడా మీకు ఇంకొక విజయాన్ని అందిస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి బలం వల్లనే ఇటువంటి విజయాలు సాధిస్తున్నాం అన్నటువంటిది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. భారత్ మాతాకి జై. నిన్నటి రోజున టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు 4 జిల్లాల టీచర్లకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన ఈ టీచర్ల గురించి మల్కా కుమరయ్య సారు ఎంతో రుణపడి ఉంటారని వాళ్ళ గురించి ప్రతి ఒక్క చిన్న విషయమైనా దాని గురించి పట్టించుకొని వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో ముందుంటానని మల్కా కుమరయ్య సార్ మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే టీచర్లు అందరూ కలిసి కూడా మాట ఇచ్చిన విధానంగా మల్కా కుమరయ్య సార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ తంగలపల్లి పార్టీ తరఫున మేమందరము మల్కా కుమరయ్య సార్ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాము. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం నందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 21 టేబుళ్లలో కౌంటింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి మొత్తం పోలైన ఓట్లు సుమారు 2,52,100 ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇందులో చెల్లుబాటు అయిన ఓట్లు సుమారు 2,24,000గా అధికారులు తెలిపారు. చెల్లుబాటు అయిన ఓట్లను కౌంటింగ్ కోసం టేబుల్ పైకి పంపుతున్నామన్నారు. చెల్లుబాటు కాని ఓట్లు సుమారు 28,000గా గుర్తించామన్నారు. చెల్లుబాటు కాని ఓట్లను రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సార్ ఎవరైతే ఇన్వెస్ట్ ఫిల్అప్ చేస్తున్నారో పైన మెయిన్ పార్సల్ రాయట్లేదండి. కొంతమంది మెయిన్ పార్సల్ అన్న విషయాన్ని రాయట్లేదు. అది ఖచ్చితంగా నమోదు చేయండి. మీరు ఇస్తున్న పార్సల్ మెయిన్ పార్సల్ అది ఎన్ని రౌండ్లైనా అది మెయిన్ పార్సల్ అండి. ఫస్ట్ ప్రియారిటీకి సంబంధించి ఎన్ని రౌండ్స్ అయినప్పటికీ కూడా అది మెయిన్ పార్సలే. ఖచ్చితంగా రాయండి మెయిన్ పార్సల్ అని.
కూడా మెయిన్ మార్క్ రాయండి. కాబట్టి మీరు ఎన్ని ఎన్రోల్స్ ఫిల్అప్ చేసినా మెయిన్ మార్క్ అనే రాయండి.
ఇబ్బంది? కౌంటింగ్ అనేది మారుతుందండి సార్. కౌంటింగ్ సూపర్వైజర్ పీజన్ హోల్స్ జాగ్రత్తగా చూడండి. పీజన్ హోల్ పైన కాకుండా లోపల బాక్స్ లోపల నేమ్స్ ఉన్నాయి. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మీరు బ్యాలెట్ పేపర్లో నంబర్ 1 మాత్రమే చూడాలి, వేరే నంబర్ను చూడకండి. 1 అనే నంబర్ ఏ అభ్యర్థికి ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ని ఆ అభ్యర్థికి చెందిన పీజన్ హోల్లో పెట్టండి. ఆ అభ్యర్థికి చెందిన పీజన్ హోల్లోనే ఆ బ్యాలెట్ పేపర్ ఉంచండి. డౌట్ ఉంటే అడగండి, కన్ఫ్యూజ్ కాకండి. చాలా సింపుల్ అండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థూలకాయ దినోత్సవ అవగాహన ర్యాలీ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ నాయకుల సంబరాలు. రైతు రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని వెల్లడించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. వేములవాడ బద్దిపోచమ్మకు ఘనంగా బోనాలు. తంగలపల్లిలో బీజేపీ నేతల సంబరాలు. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.
ఇతరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.